హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటి మళ్ళీ ఏం వీడియో పట్టుకొచ్చాను అనుకుంటున్నారా? మా బేబీ ఆంటీ వాళ్ళ మనవడు ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అండి. వాళ్ళైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఇలాగా మంచిగా డెకరేషన్ చేశారండి. నేనైతే స్టార్టింగే వెళ్ళలేదు, మా బుడ్డోడికి హాఫ్ డే స్కూల్ కావచ్చు, అందుకని వెళ్ళడం కుదరలేదు. ఈ వీడియో అన్ని ఆ తమ్ముడే పంపించాడు, కేక్ కటింగ్ డెకరేషన్ వీడియో. చూడండి, కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేశారు. కేక్ కటింగ్కి అది ఫైర్ వెలిగించగానే పాపం బుడ్డోడు భయపడతాడు అనుకుంటే వాళ్ళ డాడీ భయపడి వెనక్కి జరిగాడు. ఇదిగోండి, బుడ్డోడు అయితే కేక్ కోయడానికి రెడీగా ఉన్నాడు. చూడండి, ఆడు బెలూన్ పట్టుకొని అస్సలు వదలట్లేదండి, ఆడు మొహం మీద పెట్టేసుకుంటాడు. చూడండి బెలూను. కేక్ కటింగ్ అయితే చేసాడు. ఇటేపు అమ్మమ్మ తాతయ్య, ఇటేపు నానమ్మ తాతయ్య అందరితో సెలబ్రేషన్ అయితే బాగా చేసుకున్నాడండి మా మేనలుడు. ఇదిగోండి మా తమ్ముడు మరదలు. బుడ్డోడికి మీ తరపున కూడా పుట్టినరోజు విషెస్ అయితే అందజేయండి, బ్లెస్ చేయండి. అదిగోండి, కేక్ కటింగ్ అయితే చేసేసారు. కేక్ కటింగ్ టైంకి నేను వెళ్ళలేకపోయానండి, అదే కొంచెం ఫీల్ అయ్యాను నేను. ఆంటీ మంచిగా పార్టీ అయితే బాగా ఇచ్చారు మా అందరి కోసం. ఇంకోండి, బుడ్డోడు అయితే కేక్ కట్ చేసి చూస్తున్నాడు, నాకు పెడతారా పెట్టరా అన్నట్టుగా చూస్తున్నాడు బుడ్డోడు కేక్. తర్వాత వాళ్ళ డాడీ వాళ్ళ అమ్మ అందరూ కొంచెం కొంచెం తినిపించారు. వాళ్ళ అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య అందరూ కొంచెం కొంచెం తినిపించారనమాట. నేను కూడా వెళ్ళుంటే బాగుండేది అనిపించింది. కేక్ కటింగ్ టైంకి ఏం చేస్తాం, అన్ని వేళలా కుదరదుగా. మా బుడ్డోడికి 1 o'clock స్కూలు ఆఫ్టర్నూన్ వదులుతారండి, అందుకోసం వెళ్ళలేదు. ఇదిగోండి, ఇప్పుడైతే ఇక్కడి నుంచి నేను జాయిన్ అయ్యానండి. ఇదిగోండి, కేక్ కటింగ్ అయిపోయి గెస్ట్లు అందరూ ఒక్కొక్కళ్ళు వస్తా బుడ్డోడికి అక్షంతలు ఇస్తా బ్లెస్సింగ్స్ చేస్తున్నారు. నేను కూడా ఇప్పుడే జాయిన్ అయ్యండి. ఇంకా మా వాళ్ళందరూ మీటింగ్ పెట్టారు అక్కడ. మీటింగ్ అంటే మీటింగ్ కాదండి, సరదాగా అందరం ఫంక్షన్లో కలుసుకున్నాం కదా, అలా జాయిన్ అయ్యి మాట్లాడుకుంటూ కూర్చున్నాం అనమాట. అటు పక్కన కొందరు, ఇటు పక్కన కొందరు. ఇదిగోండి, నేను కూడా జాయిన్ అయిపోయాను. మా వాడేంటో చెప్తున్నాడు. ఇదిగోండి, నేను కూడా వచ్చేసాను ఫంక్షన్కి. ఇంకా తెలిసిన ఆంటీ వాళ్ళు కనబడితే నేను కూడా కాసేపు ముచ్చట్లు పెట్టాను ఆంటీ వాళ్ళందరితోని. సరదాగా కొంతసేపు మాట్లాడి తర్వాత అందరూ వచ్చారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. మా తమ్ముడు వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ వచ్చారు, వాళ్ళు కూడా బాబుని బ్లెస్ చేశారు. తర్వాత నేను కూడా కూర్చొని కాసేపు ఆరాంగా అందరినీ పలకరిస్తూ అందరితో మాట్లాడుతూ వీడియో తీసుకుంటూ కూర్చున్నాను. ఇదిగోండి, ఆంటీ వచ్చేసి నాకు కూడా పసుపు బొట్ట ఇచ్చారు. అందరికి ఇచ్చారంట నేను వెళ్ళేటప్పటికి. నాతో పాటు వచ్చిన వాళ్ళు కొంతమందికి ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళ స్టాఫ్ అంతా ఫోటో దిగారండి. బుడ్డోడు చూడండి, గిఫ్ట్ మీద చక్కగా కూర్చొని ఫోటోలు తీయించుకుంటున్నాడు. తర్వాత సింగిల్ ఫోటోలు తీయించుకుందాం చూడమంటే అస్సలు చూడలేదండి, ఏడుస్తూనే ఉన్నాడు వాడు. చూడండి, చిద్విలాస్ బుడ్డోడి పేరు. ఆ తర్వాత నేను కూడా గిఫ్ట్ ఇచ్చి ఫోటో అది దిగానండి. చూడండి, ఆ గిఫ్ట్ని టపా కొడుతున్నాడు. మా బుడ్డోడు అప్పటికి లంచ్ చేస్తున్నాడండి, అందుకే వాడు లేడు. మళ్ళీ తర్వాత వాడు వచ్చాక కొన్ని పిక్స్ అయితే దిగాం. తర్వాత నేను వాడిని ఎత్తుకొని కాసేపు ఆడించి సింగిల్ పిక్ ఒకటి దిగాను. చూడరా నాయన అంటే నా గొలుసులతో వాటితో ఆడుతున్నాడు, కానీ కెమెరామెన్ వెంక అసలు చూడడమే లేదండి బుడ్డోడు. కానీ ఆ ఎండల్లో పాపం ఏడవకుండా బాగానే ఉన్నాడండి చక్కగా. ఎంత దిష్టి తగిలిందో మా బుడ్డోడికి. తర్వాత మొత్తానికి ఎట్లాగొట్లా కెమెరామెన్ తిప్పలతో ఒక ఫోటోకి అయితే పోజ్ ఇచ్చాడు మా అల్లుడు మొత్తానికి. అగోండి, ఒక ఫోటో దిగేసి తర్వాత ఇంకా నేను వచ్చేసాను. తర్వాత మా బుడ్డోడు వచ్చాడు. అమ్మ నేను లేని ఫోటోలో అని అంటే, సరే నాన్న మళ్ళీ ఇచ్చినట్టు ఫోటో దిగుదామని చెప్పి ఇంకా మా బుడ్డోడు చదివిపించాడు. చూడండి, వాడైతే గిఫ్ట్ కోసం లాగేసుకొని ఆడుతూ ఉన్నాడు. ఇవ్వను అంటున్నాను, నేను ఆడిని ఏడిపిస్తున్నాను అనమాట. అగోండి, చూసుకొని దాన్ని లాక్కొని చూస్తూ ఉన్నాడు. తర్వాత గిఫ్ట్ ఓపెన్ చేసాము. తర్వాత క్లిప్ యాడ్ చేస్తారండి గిఫ్ట్ ఓపెన్ చేసింది. గిఫ్ట్ అయితే ఇచ్చేసి లంచ్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇగో కట్ చేసిన కేకు, బగారా రైస్, పప్పు, పులిహోర, పన్నీర్ కర్రీ, వంకాయ మసాలా, బెండకాయ ఫ్రై, పప్పు, మామిడికాయ పప్పు, సాంబారు, రసం, గోంగూర పచ్చడి, వైట్ రైస్, పప్పుల పొడులు, చల్లమిరపకాయలు, సమ్మర్ స్పెషల్, కొబ్బరి పచ్చడి, మజ్జిగ, రైతా. ఇదిగోండి, గులాబ్ జామ్, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్. లంచ్ అయితే స్టార్ట్ చేసామండి. ఇంకో చెప్పాను కదండి మా వాడు అప్పుడు లంచ్ చేస్తున్నాడని. లంచ్ అయితే స్టార్ట్ చేసామండి. అందరూ ఒక్కొక్కరుగా ఫుడ్ అయితే ఎరగదీసేసిందండి. ఆంటీ వాళ్ళ ఇంట్లో స్పెషల్ మంచి ఫుడ్ పెడతారు, అందరూ ఆస్వాదిస్తూ తింటామండి. ఫుడ్ అయితే ఏ క్లాస్ ఉంటుంది ఆంటీ వంటలు, ఏ ఫంక్షన్ అయినా సరే.
అసలు ఫుడ్కే ఫిదా అయిపోవాలి, అంత బాగా పెడతారు. చాలా బాగుంది ఈ ఫంక్షన్లో కూడా ఫుడ్. ఇంకా మేమందరం లంచ్ చేసాం. తర్వాత మా వాళ్ళందరూ గిఫ్ట్ ఇవ్వడానికి స్టేజ్ ఎక్కారనమాట. ఏంటి ఈ ఆడ గ్యాంగ్ అంతా లేడీస్ నన్ను చుట్టుముట్టారు అన్నట్టుగా చూస్తున్నాడు మా బొడ్డోడు. అగోండి చూసి ఏంటి ఏం చేస్తున్నారు వీళ్ళు హడావిడేంటి, నన్ను ఏం చేసేస్తున్నారు అన్నట్టుగా చూస్తున్నాడు బొడ్డోడు. ఇంకో అందరూ విషయస్ చెప్తుంటే అలా చూస్తున్నాడు వాళ్ళ అమ్మ దగ్గర ఉండి. ఇంకో మా వాళ్ళందరూ గిఫ్ట్ ఇద్దామని చెప్పి అంగోండి వెండిది కుందులు తీసుకొచ్చారు. చాలా బాగుంది. అగోండి తీసుకుంటున్నాడు బుడ్డోడు. చూడండి దాన్ని పట్టుకొని ఎంతసేపు ఆడుతున్నాడో అలాగా. తర్వాత మేమందరం కూడా సరదాగా కొన్ని పిక్స్ అవి తీసుకొని గ్రూప్ ఫోటో అవి దిగామండి. ఇంకోండి తర్వాత నేను ఇచ్చిన గిఫ్ట్ కూడా ఓపెన్ చేయించాను. ఇగోండి బొడ్డోడికైతే నేను వాడికి ఎప్పటికీ గుర్తుండేలా ఫోటో ఫ్రేమ్ చేయించాను. తర్వాత మా గ్యాంగ్ మొత్తం గ్రూప్ ఫోటో దిగామండి. ఇదిగోండి బొడ్డోడు అక్క చేతిలో ఉన్నాడు. మేము కూడా గ్రూప్ ఫొటోస్ దిగాం. తర్వాత అలా ఫంక్షన్ అయ్యి లంచ్ చేసి కూర్చుంటే చూడండి వాళ్ళ అమ్మ దగ్గర ఎన్ని ఆశాలు ఎత్తున్నాడో, కూర్చొని చక్కగా ఆడుకుంటూ అటు ఇటు తిరుగుతా పిలుస్తుంటే చూస్తున్నాడు చూడండి. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు ఎత్తుకుందామని ఎంత అడిగినా సరే వెళ్ళలేదు. వాళ్ళ అమ్మ దగ్గర చూడండి ఎన్ని ఆశాలు ఎత్తాడు వెనకాల జరిగి. తర్వాత మేము ఇంకా రిటర్న్ గిఫ్ట్ అది తీసుకొని బయటకు వచ్చేస్తుండగా బొడ్డోడి చేతిలో చిలక చూసామండి. తీసుకుంటానంటే వద్దు వద్దు అన్నాడు. సరేరా మేమన్నా తీసుకుంటాం పిక్స్ అని ఇవ్వంటే కొంతసేపు ఆ చిలకతో ఆడి నేను మా ఫ్రెండ్ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. చిలక ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడండి, అది చెప్పిన మాట ఏంటో చక్కగా ఎగిరిపోకుండా అలాగుందండి మా చేతుల్లోనూ భుజాల మీద. నేను మా ఫ్రెండ్ కొంచెం టైంపాస్ చేసాం. దాంతో అయిపోయాక ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత ఆంటీ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేశాను. సమ్మర్ స్పెషల్ వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు, చాలా బాగుందండి. ఇంకా వాటర్ కూల్ వాటర్ పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో. ఇంకా పిల్లలకు సంబంధించి కొన్ని బొమ్మలు, బాలు, కారు, విజులు, కాయిన్స్, గోళీలు అవన్నీ ఇచ్చారు ఒక ప్యాకెట్లో. ఇంకో ప్యాకెట్లో కూడా ఇంకా వేరే బొమ్మలు ఏవో ఉన్నాయండి. ఇగోండి చూపిస్తాను చూడండి. ఒక దాంట్లో మంచు పల్లి ఉండ ఇచ్చారు, బూందీలు ఇచ్చారు. ఇదిగోండి ఇంకో ప్యాకెట్ అన్నాను కదా, ఇంకో అమ్మాయి బొమ్మ అదేదో చక్రంలో ఉందండి తిప్పేది, అది బొమ్మలో పిల్లలు ఆడుకునే బొమ్మలో. మా వాడైతే చూసి ఫిదా అయిపోయాడు ఆ బొమ్మలు చూసి. బూందీలు ఇచ్చారు. ఆ బొమ్మలు చూసి అమ్మ నాకే ఆడుకోవడానికి ఆంటీకి ఇచ్చారు అని అన్నారు. ఇంకోండి పండు తాంబూలం. ఇంతే వీడియో చూసారు కదండి. బాయ్.